మార్నింగ్ లేస్తే నేను తెలుసుకోవాలన్నా ఇన్ను నేర్చుకోవాలని అనుకుంటాం కదా. మీరు ఏం నేర్చుకున్నారో ఏం తెలుసుకున్నారో అవి కామెంట్ చేయండి మా అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ త్వరగా లేస్తున్నారా మార్నింగ్? మీరు మార్నింగ్ త్వరగా లేస్తున్నారో లేదో తెలియదు, కానీ మనం మార్నింగ్ లేస్తే ఎన్ని ఉపయోగాలు ఉంటాయో చెప్పలేము మామ. చూడండి, మార్నింగ్ అయితే ఒక ఎనర్జెటిక్ ఉంటుంది మామ. చుట్టూ నేచర్, అందరూ ప్రశాంతంగా ఉంటుంది, వెహికల్ సౌండ్ ఉండదు, పొల్యూషన్ అస్సలు ఉండదు. మీకు ఇంకా వర్కౌట్ చేసే మూడ్ ఉంటే ఇంకా బాగుంటుంది. కాలేజ్కి వెళ్తాం, అలాగే స్కూల్ వెళ్తారు, కొందరు యాస్పిరెంట్స్ అయితే చదువుకుంటారు. ఇలా మార్నింగ్ ఇవి అందరూ ఇలా ఉంటారు కదా. మార్నింగ్ 1 గంట వర్కౌట్ చేస్తే మాత్రం ఆ ఫీలే వేరేగా ఉంటుంది మామ. ఎన్ని మిస్ అయిపోతామో తెలుసా మామ మార్నింగ్ లేట్గా లేవడం వల్ల. ఎన్ని మిస్ అయిపోతామో తెలుసా మామ. పక్షులు సౌండ్ వినండి ఒకసారి, కోకిల సౌండ్, అలాగే కాకిల సౌండ్, ఇంకా చాలా రా. ఎన్ని మిస్ అయిపోతామంటే అన్ని మిస్ అయిపోతున్నారా. మీరు నైట్ ఎంత పడుకుంటారో తెలియదు, కానీ మార్నింగ్ మాత్రం త్వరగా లేవడానికి ట్రై చేయండి మామ. అలాగే మళ్ళీ ప్లస్ 1 గంట వర్కౌట్ చేస్తే మాత్రం ఆ ఫీలే వేరేగా ఉంటుందిరా. మార్నింగ్ లేస్తే అందరూ ప్రశాంతంగా ఉంటుంది, మన పని మనం ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా ఉంటుంది. మార్నింగ్ చాలా కూల్గా ఉంటుందిరా, అంతలా టెన్షన్ పడిపోక్కర్లేదు. చాలా కూల్గా ఉంటుంది వెదర్ అనేది మాట. తొందరగా లేచి చెట్ల మధ్య ఉంటే మాత్రం ఆక్సిజన్ రా, ప్యూరిఫై ఆక్సిజన్. ఎందుకంటే మార్నింగ్ వెహికల్స్ తీయరు కదా, పొల్యూషన్ ఉండదు. ఇక్కడ చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. పార్క్ చాలా బాగుందిరా. మెయిన్గా చెట్లు ఉండే దగ్గర ఎక్కువగా వెళ్ళండి. ఇది మార్నింగ్. నైట్ అనేది అందరూ వస్తారు, అప్పుడు నైట్ అంతా కొంచెం ఏదోలా ఉంటుంది. బట్ మార్నింగ్ అయితే చాలా రా, ఆ సౌండ్స్ కానీ, ఆ గాలి కానీ, ఆ పీస్ఫుల్, మెయిన్గా ప్రశాంతంగా ఉంటుంది. మన డే అంతా ఏదో ఒక టెన్షన్లో ఉంటాం, బట్ డే మొత్తం టెన్షన్లో ఉంటాం, ఆ ప్రెజర్ని తట్టుకోలేం. బట్ మార్నింగ్ లేవడం వల్ల ప్రెజర్ అనేది కొంచెం రిలీఫ్ దొరికినట్టు ఉంటుంది. మీరైతే మార్నింగ్ ఎంత లేస్తున్నారు మీకంటూ తొందరగా లేవాలనుకుంటే ఈ ట్రిక్ ట్రై చేయండి రా. మీకంటూ ఏదో గోల్ ఉంటుంది కదా, నైట్ టైం ఏదో ఒకటి రాసుకోండి. దాని తర్వాత దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని మార్నింగ్ నైట్ పడుకునే ముందే ఇంతకు లెగాలి, ఇంతకి లేచిన వెంటనే ఇవి స్టార్ట్ చేయాలి అనుకుని టార్గెట్ పెట్టుకుంటే మాత్రం మార్నింగ్ అలారం పెట్టుకుంటే ఒక ఎనర్జెటిక్ ఉంటుంది. లేవాలి, ఇన్ని పనులు చేయాలి మార్నింగ్ అని ఉంటుంది ఆ ఫీల్ లేచినప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది మార్నింగ్ అలారం ఆపిన వెంటనే కొంచెం పాజిటివ్ వైబ్ రావాలంటే ఏదైనా మోటివేషన్ సాంగ్ వినండి, లేదంటే నేను ఇది చెయ్యాలరా అని మైండ్కి చెప్పుకోండి అప్పుడు మనం చేసే పని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందిరా. మార్నింగ్ లేస్తే ఒక కిక్ ఉంటుంది నిజంగా. దట్ ఈస్ రీజన్ అన్నమాట. మనం చేసేది ఏమైనా ఈజీ అయిపోద్దిరా. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఒక మోటివేషన్ సాంగ్ పెట్టుకొని లేస్తే మాత్రం కిక్కే ఉంటుందిరా. ఇప్పుడు మీరు జాబ్ ఆర్ స్టడీ ఆర్ ఎనీథింగ్ సంథింగ్ అనుకోండి, ఏదైనా మీకు నైట్ పడుకుంటారా, నైట్ తొందరగా పడుకోండి. నైట్ తొందరగా పడుకోకపోయినా మాత్రం మార్నింగ్ తొందరగా లేవడం మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ పీపుల్ తొందరగా లేస్తారు తొందరగా లేచి అక్కడ 1 గంట వర్కౌట్, లేదా ఈరోజు ఏం చేయాలి ప్లానింగ్ చేసుకొని, నైట్ ప్లానింగ్ చేసుకుంటాం కదా, ఈరోజు స్టార్ట్ చేసేద్దాం అని. ప్రతి ఒక్కరు ఆఫీస్ ఉంటారు, కొందరు కాలేజ్, కొందరు ఏదో ఒకటి. ఇప్పుడు యాస్పిరెంట్స్ అనుకోండి కోచింగ్ వెళ్తారు. ఇప్పుడు మనం ఇంటర్ డిగ్రీ వాళ్ళు కాలేజ్కి వెళ్తారు. కాలేజ్కి ముందు మనం ఏం చేస్తే ఆ డే మొత్తం ఎనర్జీగా ఉంటాం 1 గంట ఎంత లేస్తాం అయితే 5, 6, పోనీ 5, 6 అయినా పీస్ఫుల్గా ఉంటుంది 5 అయితే ఎక్స్ట్రాడినరీ. ఇంకా 6 గంటలు అంటావా, 6 గంటలు అయితే పర్లేదు, 6 గంటలైనా లేస్తాం. ఇంకొకటి రా, ఇప్పుడు లేచి మనది ఇంపార్టెంట్ కాదు, బట్ ఇది నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు లేచిన కొందరికి నైట్ డ్యూటీ ఉండొచ్చు, బట్ మార్నింగ్ 1 గంట అయినా టైం ఉంటుంది కదా 1 గంట టైం లేకపోయినా టైం కుదిరించుకొని చెయ్యాలి ఏదో ఒకటి. మార్నింగ్ చేస్తే ఆ డే మొత్తం యాక్టివ్గా ఉంటాం. మెయిన్ ½ అన్ అవర్ 1 అవర్ టైం ఉంటే, టైం లేకపోయినా టైం కుదిరించుకొని 30 మినిట్స్ రా ఇంకా ఫ్రీగా ఉంటే 1 అవర్ రా. ఆ రోజు డే మొత్తం యాక్టివ్గా ఉంటాం స్కూల్లో కానీ కాలేజీలోకి వెళ్ళి యాక్టివ్గా ఉంటాం డే మొత్తం. అలాగే ఏదైనా ఆఫీస్కి వెళ్తే మరి ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఆ డే మొత్తం ఇంకా ప్రెషర్ తక్కువ తీసుకుంటాం. డే కొంచెం 1 గంట వర్కౌట్ చేస్తే రిలీఫ్గా ఉంటుంది మెయిన్. ఇప్పుడు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళకి ముఖ్యంగా ఎందుకంటే చదువురా, ఎడ్యుకేషన్ కదా, అలా 8 అవర్స్ 10 అవర్స్ చదువుతాం. మనకి నాన్ స్టాప్గా చదివితే తల అనేది హీట్ అయిపోద్ది. సో ఆ మెంటల్ ప్రెషర్ తగ్గించడానికి లేవగానే 1 అరగంట 1 గంట రన్నింగ్, జాగింగ్, వాకింగ్, సంథింగ్ ఏదో ఒకటి రా. మార్నింగ్ ఈ హ్యాబిట్ అలవాటు చేసుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయిరా.
ముఖ్యంగా అబ్బాయిలు ఏమో కానీ అమ్మాయిలు మాత్రం మీరు తొందరగా లేవాలి, అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచే. మీరు ఒక అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ మగవాడు ఇప్పుడు రోజల్లా ఏదో ఒకటి పని చేయాలి, మేబీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీరే కదా మెయిన్ అయితే కీ రోల్ మీరే ప్లే చేస్తారు ఫ్యామిలీలో. మీరు ఎంత యాక్టివ్గా ఉంటే అంత బాగుంటుంది మీ ఫ్యామిలీ. అబ్బాయిలది ఏముంది, అదే మగవాళ్ళది ఏముంది, ఏదో ఒకటి జాబ్ చేస్తారు మార్నింగ్ లెగ్గానే. బట్ మీరు అలా కాదు, మీరు పిల్లల్ని చూడాలి, ఇంకా చాలా చేయాలి, ఇంట్లో పనులు చేయాలి, వంట వండాలి, ఇల్లు తుడాలి, ఇల్లు కడగాలి, ఇంకా ఒకటా రెండా పిల్లలకి క్యారేజ్ కట్టాలి, పిల్లల్ని పానాలు చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మీరు అమ్మాయిలు అదే ఆడవాళ్ళు మీరు ముఖ్యంగా చాలా యాక్టివ్గా ఉండాలి. డే మొత్తం యాక్టివ్గా ఉండడానికి మార్నింగ్ తొందరగా లేవండి. ఇప్పటి నుంచే అమ్మాయిలు మీరు పెద్దగా ఆడవాళ్ళు అవ్వాలంటే మాత్రం మీరు ఇప్పటి నుంచే కొంచెం చాలా యాక్టివ్గా మారాల్సిందే. మీరు ఒకవేళ మార్నింగ్ వర్కౌట్ చేయడానికి టైం లేకపోతే అప్పుడు నైట్ పెట్టుకోండి మామ, లేదంటే 99% మార్నింగ్ ఇచ్చుకోండి. మార్నింగ్ చేస్తే ఫీల్ ఉంటుంది, డే మొత్తం యాక్టివ్గా ఉండొచ్చు. నైట్ చేస్తే ప్లస్ ఏంటంటే డే మొత్తం తిన్నది కొంచెం కరిగిపోద్ది అనమాట. సో ఆ నైట్ ఫ్రీగా పడుకుంటాం, ప్రశాంతంగా ఇంకా పీస్ఫుల్ పడుకుంటాం. బట్ మార్నింగ్ చేస్తే మాత్రం డే మొత్తం యాక్టివ్గా ఉంటాం. ఇప్పుడు రోజల్లా ఖాళీగా ఉండి బద్ధకంగా ఉండి కన్నా నైట్ మార్నింగ్ 1 గంట వర్కౌట్ చేస్తే డే మొత్తం యాక్టివ్గా ఉంటాం కదా. మార్నింగ్ లేచిన వెంటనే చదివితే మాత్రం ఉంటుంది మామ, ఎవరు నిశ్శబ్దంగా ఉంటుంది. మెయిన్ అయితే సైలెన్స్గా ఉంటుందిరా, ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చేయరు. చదువుకున్నప్పుడు చాలా పీస్ఫుల్గా మన బ్రెయిన్కి చాలా ఇంజెక్ట్ అయిపోద్దిరా. మెయిన్ అనేది ఇదిరా, మార్నింగ్ ప్లస్ పాయింట్ అయితే ఇదిరా. ఎవరు లేగరు, అందరూ పడుకుంటారు, ఎవరు ఉండరు, ఎవరు డిస్టర్బ్ చేయరు. మార్నింగ్ లేచిన వెంటనే చదువుకుంటే ఇంకా డే మొత్తం ఎలా చదువుతామో ఎలా ఎక్కుతుందో మార్నింగ్ చదివితే డబల్ ఎక్కుతుంది అనమాట. ఇది అందరికీ తెలిసిందే. బట్ మీరు మార్నింగ్ లేవడానికి ఇబ్బందిగా ఉండి బద్ధకంగా ఉంటే మాత్రం ట్రై చేయండి. డే 1, డే 2, డే 3 అనుకుని ఇలా ట్రై చేస్తే మాత్రం అలవాటు అయిపోద్ది, ఒక హ్యాబిట్ అనేది స్టార్ట్ అయిపోద్ది అన్నమాట. తెలుసు కదా ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే మనం ఎంతలా ప్రిపేర్ అవ్వాలో. హ్యాబిట్ మనకి అలవాటు చేసుకుంటే మాత్రం మార్నింగ్ పూట ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ పూట ఎలా ఉంటుందో. మార్నింగ్ పూట అయితే మెయిన్గా ఫోన్ తీయొద్దురా, తీసినా యూజ్ చేయొద్దు. ముఖ్యంగా సోషల్ మీడియా యూజ్ చేయొద్దురా, ఎందుకంటే అప్పుడు మనకి ఇంకా అన్యాక్టివ్ అయిపోతాం. ఎంతో తొందరగా లేచి ఫోన్ యూజ్ చేస్తే మాత్రం అన్యాక్టివ్ అయిపోతాం రా. ఇంకా లేచిన ఏం చేస్తామా, లేచిన వెంటనే రీల్స్ చూసుకుంటామా, రీల్స్ చూడడం వల్ల ఇంకా టైం మార్నింగ్ లేచి ఇంకెందుకు మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ 1 గంట వరకు తీయొద్దు. ఆ గంట ఏదో ఒకటి చేయండి రా, చదవడమో ఏదన్నా ఫిట్నెస్ వర్కౌట్ చేయడమో వాకింగో జాగింగో ఏదో ఒకటి సంథింగ్ చేయండి. ఒక ఫీల్ మారుతుంది లేస్తాం ఫోన్ యూజ్ చేస్తాం, అప్పుడు ఏముంటుందిరా. ఇంకా డైలీ రొటీన్, ఇంకా డే మొత్తం ఇంకా అదే. మనకి లేచిన వెంటనే మనం ఏం చేస్తామో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఆ డే మొత్తం. మీరు మార్నింగ్ లేవడం వల్ల ఏం తెలుసుకున్నారో, మార్నింగ్ లేస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా, మార్నింగ్ లేస్తే నేను ఇన్ని తెలుసుకోవాలన్నా ఇన్ని నేర్చుకోవాలని అనుకుంటాం కదా. మీరు ఏం నేర్చుకున్నారో ఏం తెలుసుకున్నారో అవి కామెంట్ చేయండి మామ. అలాగే మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఇట్లో మీ నవరసలు మామ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రా వీలైతే.